హాయ్ హలో వెల్కమ్ టు అవికాఅమ్మకుట్టి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బోటీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ బోటీ తీసి వేడి నీళ్ళల్లో కాస్త ఒక 70% అలా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాతనే దాంట్లో ఉన్న డస్ట్ అనేది ఇంకా ఫస్ట్ ఒకసారి క్లీన్ చేస్తారు, కానీ మళ్ళీ ఒకసారి ఇలా ఉడకబెట్టిన తర్వాత క్లీన్ చేస్తే డస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా బోటీ క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ తీసిన వెంటనే కడగాలి. అలాగే మళ్ళీ వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేయాలి. అసలు వీళ్ళు దీన్ని ఇలా ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే ఇది బాగా ముదిరిన పొట్టేలు అన్నమాట. అందుకని దీనికి బాగా కొవ్వు అనేది పేరుకుపోయింది, దాన్ని వదిలించడానికి ఇలా రుద్దుతున్నారు. లేదంటే నార్మల్గా మనం చేత్తో ఈజీగా రిమూవ్ అయిపోతుంది, డస్ట్ పార్టికల్ మొత్తం వెళ్ళిపోవాలి. అలా అయితే మటన్ బోటీ అనేది టేస్టీగా ఉంటుంది. లేదంటే చేదు, కాస్త చేదుగా అనిపిస్తుంది, ఎందుకంటే అది తిన్న ఆకుల వల్ల అది చేదు అక్కడక్కడ ఉండిపోతే చేదుగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత నీట్గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా అయితేనే మనం బోటీ తెచ్చుకోవాలి. మేము ఈ మధ్య రీసెంట్గా ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యామన్నమాట. అక్కడ మా వాళ్ళు ఇలా యాటను కట్ చేస్తున్నారు కదా, అది మేము ఫస్ట్ బోటీ ప్రిపేర్ చేస్తున్నాము. అది మటన్ కట్ చేసే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే బోటీ క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పోపు వేసుకోవాలి. తర్వాత ఈ బోట్ ఏదైతే మనం కట్ చేసుకున్న బోట్ ఏదైతే ఉందో అది వేసి మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంకా మీకు తెలుసు కదా బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది, సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా ఈ ఫంక్షన్లో, సరిపోదని చెప్పి పక్కన ఒక 2 kgs శనగలు కూడా నానబెట్టి దీంట్లో వేసేస్తున్నారు. అంటే ఎక్కువ మందికి సరిపోవాలి కదా, అందుకని ఇలా చేస్తారనమాట. లేదంటే నార్మల్గా ఓన్లీ బోటీ జస్ట్ ఫ్రైలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా పులుసులా పెట్టారు, ఇది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇలా ఏదైనా ఫంక్షన్ అనుకుంటే, చిన్న చిన్న పార్టీస్ అలా అనుకుంటే ఎక్కువ మందికి సరిపోయేలా ఇలా పులుసు పెట్టి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇవి ప్రిపేర్ చేస్తుంది మొత్తం ఈ అన్నయ్యే, చాలా బాగా చేస్తాడనమాట. మీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీకు ఏ వీడియో కావాలి అన్నది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.